ఓం శాంతి. మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేయాలి, పిల్లలకు మెడిటేషన్ చెప్పించాలి, స్ట్రెస్ ఉంటే మెడిటేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మెడిటేషన్ అనేటువంటిది చాలా ఊత పదంగా కూడా అయిపోయింది. దీనికి రకరకాల రూపాలు కూడా వచ్చాయి. కాబట్టి ధ్యానం, యోగం యొక్క కొన్ని బేసిక్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మెడిటేషన్ అనేటువంటిది ఆంగ్ల పదం. దీని వాస్తవికమైనటువంటిది యోగం. యోగము అంటే చాలా కామన్గా మనకు తెలుసు, కలయిక, యూనియన్. అంటే మనం ఎవరినైతే తలుచుకుంటూ ఉంటామో వాళ్ళతో మనకి యోగం ఉన్నట్లు. యాక్చువల్గా ఇప్పుడు ఒక తల్లి బిడ్డను తలుచుకుంటూ ఉంటే ఆమెకు బిడ్డతో యోగం ఉన్నట్టు. కాబట్టి అదే మనం ప్రకృతి గురించి ఆలోచిస్తూ ఉన్నాము, ప్రకృతి యొక్క సౌందర్యంలో మనం ముగ్ధులైపోయాము అంటే ప్రకృతితో మనకి యోగం ఉన్నట్టు. అదే మనము అక్కడ ఒక మంచి గౌతమ్ బుద్ధుడిదో ఎవరిదో మనం స్టాచ్యూ పెట్టుకున్నాము అంటే అక్కడ మనకి యోగం ఉన్నట్టు. సో బేసికలీ యోగము అంటే సింపుల్గా కలయిక, యూనియన్. అయితే ప్రతిదీ కూడా మెడిటేషన్ కాదు. కొంతమంది రిలాక్సేషన్ కోసం మెడిటేషన్ చేస్తారు. రిలాక్సేషన్ అంటే మైండ్ని, బాడీని కామ్గా చేసుకోవడం కోసం. మనకి ఏదైనా ఒక టెన్షన్ కలిగించే విషయమో, ఏదైనా ఒక దుర్ఘటన ఏదో జరిగితే అప్పుడు అందరూ ఏమంటారు, కాస్త మీరు కూర్చోండి, మంచినీళ్ళు తాగండి, కాస్త బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేయండి అని అంటారు. అంటే ఏంటి, ఆ వ్యక్తిని అక్కడ శాంతపరుస్తూ ఉన్నారు, కామ్ చేస్తూ ఉన్నారు. ఇలాగా ఇంకొంతమంది దీన్ని కొంచెం అడ్వాన్స్డ్గా చేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే రిలాక్సేషన్ టెక్నిక్స్. రిలాక్స్ అవ్వడం కూడా చాలా ముఖ్యమే. కంటిన్యూస్ పని ఒత్తిడి ఉన్నా, కంటిన్యూస్గా ఆలోచనల ఒత్తిడి ఉన్నా కూడా శరీరం పైన అది నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది, మనసుపై కూడా అది నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. రిలాక్స్ అవ్వడం వల్ల బాడీ, మైండ్ రెండూ కూడా కామ్ అవుతాయి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ అనేటువంటిది ఉంటుంది, నిద్ర మంచిగా పడుతుంది, అతిగా ఆకలి ఉండదు, అలాగని అస్సలు ఆకలి వేయకపోవడము ఉండదు. ఆకలి కూడా సమయానుసారంగా నడుస్తుంది. తలనొప్పి, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి కూడా ఈతి బాధలు అంటారు కదా, ఈ ఈతి బాధలకి దూరంగా ఉంటాం. షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ ఇలాంటి వాటి నుంచి కూడా మనం దూరం అవ్వచ్చు. కాబట్టి రోజుట్లో కొద్దిసేపన్నా మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోండి. అయితే రిలాక్స్ చేసుకోవడం అంటే కొంతమంది హాయిగా కూర్చుని టీవీ చూద్దాం అనుకుంటారు. కానీ టీవీలో రిలాక్స్ అయ్యే విషయాలు ఒక్కటన్నా ఉన్నాయా? వార్తల్లో లేవు, సినిమాల్లో లేవు, టీవీ సీరియల్స్లో లేవు, ఎందులో కూడా లేవు. ఎంత ఎక్కువ టెన్షన్ క్రియేట్ చేస్తే అంత సూపర్ హిట్ అవుతుంది ఆ ప్రోగ్రామ్. సో టీవీ చూస్తే రిలాక్స్ అవుతామా, స్ట్రెస్ ఎక్కువ అవుతుందా? స్ట్రెస్ ఎక్కువ అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఆరోగ్యవంతంగా రిలాక్స్ అవ్వండి. ఆహ్లాదకరమైన సంగీతం వినడం, కాసేపు ప్రకృతిలో సమయాన్ని గడపడం, ఏమీ లేకపోతే మీకు నచ్చిన వాళ్ళతో హాయిగా ఫోన్లో మాట్లాడుకోండి, మంచిగా రిలాక్స్ అవుతారు. కానీ అక్కడ కూడా ఇంకోళ్ళ గురించి, మూడో వ్యక్తి గురించి చెడు చెప్పమని కాదు, చక్కగా మీ లైఫ్ గురించి షేర్ చేసుకోండి, వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకోండి. ఇలాగ జస్ట్ అ హెల్తీ కాన్వర్జేషన్, ఇవన్నీ కూడా రిలాక్స్ అవ్వచ్చు. దీని తర్వాతది కాన్సన్ట్రేషన్, అంటే ఏకాగ్రత కుదిరేటువంటి ఎక్సర్సైజెస్. వీటి కోసం ఏం చేస్తారు, ఎదురుగుండా ఏదో ఒక ఆబ్జెక్ట్ని పెడతారు. ఒక లైట్ అవ్వచ్చు, లేదంటే మంచి ఒక యోగి తాలూకు బొమ్మ అయి ఉండొచ్చు. దాని మీదే మన ధ్యానం అంతా కూడా మనం ఏకాగ్రం చేస్తాం. లేదంటే కొంతమంది కళ్ళను అస్సలు ఆర్పకుండా అలా తెరిచే ఉంచుతారు, అని త్రాటక్ అని అంటారు. సో ఇవన్నీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసేటువంటి ఎక్సర్సైజెస్. మరి ఒకటి రిలాక్సేషను అంటే కామ్ చేసేటువంటిది, ఇంకోటి కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత పెరిగేది. మరి అసలు మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్ ఈ రెండిటికీ కన్నా ఒక ఉన్నతమైనటువంటి స్టెప్. మెడిటేషన్లో మన యొక్క ఆలోచనల యొక్క పరివర్తన జరుగుతుంది. నకారాత్మక ఆలోచనని మనం సకారాత్మక ఆలోచనలుగా చేస్తాం. పరమాత్మతో, భగవంతునితో మనం సంబంధం ఏర్పరచుకుంటాం.
ఎలాగైతే మనం స్టార్టింగ్లో చెప్పాం, యోగం అంటే సంబంధం ఏర్పరచుకోవడం, జాయిన్ అవ్వడం, కలయిక అవ్వడం. అంటే పరమాత్మతో, భగవంతునితో ఎవరైతే సుప్రీం ఎనర్జీ ఉన్నారో, సర్వశక్తివంతుడు ఎవరైతే ఉన్నారో, శాంతి, ప్రేమ, ఆనందం, దయ అన్నిట్లో భగవంతుడు సాగరుడు. అలాంటి అనంతమైన సాగరుడైన భగవంతునితో మన యొక్క బుద్ధి యొక్క సంబంధాన్ని మనం జోడించుకుంటాం. దాన్నే బుద్ధి యోగము, రాజయోగము అని అంటారు. మనం ప్రకృతితో సంబంధం జోడించుకోవచ్చు. అంటే ప్రకృతితో మనం యోగం చేయొచ్చు. ఇప్పుడు మనకు ఆహ్లాదంగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. కాబట్టి మనం దేనితో అయితే మనం సంబంధం జోడించుకుంటామో ఆ గుణాలు మనలో వస్తాయి. మనం పరమాత్మతో, భగవంతుడి మీద ఎప్పుడైతే మనం ధ్యానం, యోగం జోడించుకుంటామో పరమాత్మ యొక్క శక్తులు, గుణాలు మనలో వస్తాయి. మెడిటేషన్ అంటే కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఒకటేంటి, మెడిటేషన్ చెయ్యాలి అంటే ఆలోచనలు ఆపేయాలి అనుకుంటారు. అది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మన కళ్ళు ఉన్నాయి, చూసే శక్తి వీటికి ఉన్నట్లయితే ఎదురుగుండా ఉన్న వస్తువు నచ్చినా నచ్చకపోయినా మనకు కనిపిస్తుంది. కంటి యొక్క ధర్మం ఏంటి? చూడడం. కాబట్టి ఎదురుగుండా వస్తువు ఖచ్చితంగా మనకు కనిపించే తీరుతుంది. అలాగే మనసు యొక్క ధర్మం ఏంటి? ఆలోచించడం. వద్దనుకున్నా అది ఆలోచిస్తూనే ఉంటుంది. దానికి ఆలోచించొద్దు అని చెప్పే కొద్దీ ఇంకా ఎక్కువ ఆలోచిస్తుంది. కాబట్టి ధ్యానము, మెడిటేషన్ అంటే ఆలోచనని ఆప్ చేసుకోవడం కాదు. రెండవ అపోహ ఏంటంటే కింద కూర్చుని ఒక పర్టికులర్ ముద్రలోనే కూర్చుని చెయ్యాలి అనుకుంటారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. మెడిటేషన్ మనసుతో చేసేటువంటి విషయం, శరీరంతో చేసేటువంటిది కాదు. మీరు ఇలా రిలాక్స్డ్గా కుర్చీ మీద కూర్చోవచ్చు, సోఫా మీద కూర్చోవచ్చు, కింద కూర్చొని కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఏ ఫిజికల్ పోస్చర్కి మెడిటేషన్కి సంబంధం లేదు. కొంతమంది పడుకుని చేసుకోవచ్చా అని అడుగుతారు. చెప్పాలంటే పడుకుని కూడా చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా నిద్ర వస్తుంది. ఇంకా అప్పుడు మెడిటేషన్ వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి కంఫర్టబుల్గా కూర్చుని చేసుకోవడం చాలా మంచిది. మూడవ అపోహ మెడిటేషన్ మీద ఉన్నది ఏంటంటే ఇది తెల్లవారుజామునే చేయాలి, ఇంకా వేరే సమయాల్లో కాదు, మేము అంత ఉదయాన్నే లెగవలేమని చెప్పి సగం మంది మెడిటేషన్ మానేస్తారు. మనసుకి ఆలోచించడానికి సమయం ఉంటుందా? అది ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. కాబట్టి మెడిటేషన్ అనేది రోజులో మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. వాస్తవంగా బ్రహ్మకుమారీస్లో మార్నింగ్ 3:30 to 5 అమృత గడియలు, బ్రహ్మ ముహూర్త సమయంలో తప్పకుండా యోగ సాధన, మెడిటేషన్ చేస్తాం. తర్వాత ప్రతి గంటకి ఒక్కొక్క నిమిషం చొప్పున మెడిటేషన్ చేస్తాం. దాన్నే ట్రాఫిక్ కంట్రోల్ అని అంటారు. ఏ ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తున్నాం? మనసు యొక్క ట్రాఫిక్. ఆ గంటంతా ఎంతో ట్రాఫిక్ నడుచుంటుంది కదా, ఈ లోపల కార్లు, లారీలు, బస్సులు అన్నీ నడుచుంటాయి ఈ లోపల. ఆ ఒక్క సెకండ్ మనం మెడిటేషన్లో కూర్చుని ఆ ట్రాఫిక్ని ఆప్ చేసి మన దృష్టిని స్వయం మీద, పరమాత్మ మీద జోడిస్తాం. ఆ ఒక్క నిమిషం యొక్క యోగ సాధన నెక్స్ట్ 59 నిమిషాలకి మనకి శక్తినిస్తుంది. మాత్ర అనేది రోజుకు ఒకసారే వేసుకుంటాం. ఆ వేసుకున్న ఒక్క మాత్ర రోజంతా పనిచేస్తుంది. మళ్ళీ 24 గంటల తర్వాతే వేసుకుంటాం. అలాగే మెడిటేషన్లో మనం ఆ ఒక్క క్షణం పరమాత్మని స్మృతి చేసినప్పుడు ఆ వచ్చేటువంటి శక్తి నెక్స్ట్ 1 అవర్కి కూడా మనల్ని నడుపుతుంది. కాబట్టి మెడిటేషన్ ఉదయం చేసుకోకపోతే మేము చేసుకోలేకపోతున్నామే, మా వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి చాలామంది చెప్పేది అది, సిస్టర్ మార్నింగ్ మా వల్ల కాదు సిస్టర్ అంటే. ఇట్స్ ఓకే. తర్వాత ఈవినింగ్ 6 to 8, మార్నింగ్ 3:30 to 5, ఈవినింగ్ 6 to 8 ఈ రెండు కూడా బెస్ట్ టైమ్స్. తర్వాత ప్రతి గంటకి 1 minute రిమైండర్ పెట్టుకోవచ్చు, లేదంటే చాలా యాప్స్ కూడా ఉంటాయి. ఆ 1 minute మెడిటేషన్ మనం చేయడం వల్ల చాలా రిలాక్స్ అవుతాం. కాబట్టి మెడిటేషన్కి ఫిజికల్ బాడీతోనూ సంబంధం లేదు, టైంతో కూడా సంబంధం లేదు. మూడోది, చాలామంది అంటారు సిస్టర్ మేము యోగం చేయడానికని కళ్ళు మూసుకుంటాం కదండి, కళ్ళు మూసుకోగానే మాకు అన్నీ గుర్తొస్తాయి సిస్టర్,
ఎప్పుడెప్పుడో కూడా గుర్తొచ్చి మేము మెడిటేషన్ చేయలేకపోతున్నాము అంటారు. వాస్తవానికి కళ్ళు మూసుకోగానే ఏమవుతుంది, ఒక సినిమా రీల్ రన్ అవుద్ది అనమాట. ఆ సినిమా రీల్లోనే మన టైం అంతా అయిపోతుంది. కూర్చోడానికి అరగంట కూర్చుంటాం, కానీ మొత్తం ప్రపంచమంతా తిరిగేసి వస్తాం. మన బాల్యం నుంచి ఇప్పటి వరకు మొత్తం జీవితకాలం అంతా తిరిగేసి వచ్చేస్తాం, కానీ అక్కడ మెడిటేషన్ అవ్వలేదు, కేవలం కూర్చున్నాం అంతే. కాబట్టి వీలైనంత వరకు కళ్ళు తెరిచే మెడిటేషన్ నేర్చుకోవాలి. కాబట్టి ఎదురుగుండా మీరు పరమాత్మని, సుప్రీం సోల్ యొక్క సింబల్, జ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మని యొక్క స్వరూపాన్ని ఎదురుగుండా పెట్టుకుని చూస్తుంటే మన కళ్ళు దాన్నే చూస్తూ ఉంటాయి. కాబట్టి మైండ్ ఇటు అటు పరిగెట్టదు. కాబట్టి కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేయడం రావాలి అంటే దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. వేస్ట్ థాట్స్ని స్టాప్ చేయగలగాలి. కాబట్టి స్టార్టింగ్లో కళ్ళు తెరిచే మెడిటేషన్ నేర్చుకోండి. దానికోసమే లైట్ అనేటువంటిది పెట్టుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మన ఐస్ దాని మీద ఫోకస్ అయి ఉంటాయి. ఇంకోటి, ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఒకలాగా ఉండదు. కొంతమందికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కొంతమందికి బాగా నిద్ర వస్తుంది, కొంతమందికి చాలా లోపలున్న ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తాయి, బయటకు వచ్చి ఏడుస్తారు. కొంతమంది మెడిటేషన్లో కూర్చొని ఏడ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క మనస్సు ఒకలాగా ఉండదు. ఆఖరికి ఇద్దరు కమల పిల్లలది కూడా ఒకలాగా ఉండదు. వాళ్ళు అన్నిట్లో ఒకలాగున్నా మానసికంగా ఇద్దరు వేరుగానే ఉంటారు, ఇద్దరు ఒకలాగా ఉండరు. కాబట్టి మీ మెడిటేషన్లో మీకు జరిగే ఎక్స్పీరియన్స్ మీ మటుకు మీకు కరెక్ట్. అయ్యో మేము జాయిన్ అయ్యాము, వాళ్ళు అరగంట కూర్చుంటున్నారు, మేము 10 నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నామని వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. మీ మెడిటేషన్ మీరు చేసుకోండి. మీ మానసిక స్థితి ఆ రోజంతా మీకు ఎలా గడిచింది అనే దాని మీద మెడిటేషన్ యొక్క రిజల్ట్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఇంకోటి, మెడిటేషన్కి వయసుతో కూడా సంబంధం లేదు. ఆల్మోస్ట్ 9 ఇయర్స్ ఏజ్ నుంచి కూడా మెడిటేషన్ నేర్చుకోవచ్చు. చివరి శ్వాస వరకు కూడా మెడిటేషన్ నేర్చుకోవచ్చు. బాడీని కొంచెం కుదురుగా కూర్చోబెట్టగలిగితే చాలు. మరి 6-7 ఏళ్ల పిల్లలు కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కానీ అట్లీస్ట్ 8 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి తప్పనిసరిగా మెడిటేషన్ నేర్పించండి పిల్లలకి. పెద్ద అయిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే ఎన్నో ప్రాబ్లమ్స్ వాటంతట అవే సాల్వ్ అవుతాయన్నమాట. అలాగే మెడిటేషన్ ఏదో ముసలి వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు నేర్చుకునేది కాదు. ఎవరైతే బాగా బిజీ లైఫ్లో ఉంటారో వాళ్ళకే మెడిటేషన్ కావాలి. ఏ బిజీ లేకుండా హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చునే వాళ్ళకి మెడిటేషన్ ఎందుకు? భలే చేసుకుంటే మంచిదే, కానీ దాని రియల్ పర్పస్ బాగా బిజీగా ఉండేటువంటి పీపుల్కే అది బాగా అవసరం. కాబట్టి ఈ వయసులో కాదులే తర్వాత నేర్చుకుందామని పోస్ట్ పోన్ అనేటువంటిది చేయొద్దు. అండ్ మెడిటేషన్ నేర్చుకోవాలంటే ఒక డ్రెస్ కోడ్ ఉండాలి, ఇలా వైటే వేసుకోవాలి, ఇలాగ రకరకాలు ఉన్నాయి. భలే వైట్ వేసుకుంటే చాలా మంచిది, ఎందుకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. కానీ మీకు అలా వేసుకోలేనటువంటి పొజిషన్లో కానీ ఉంటే ఇట్ ఈస్ టోటలీ ఫైన్. జస్ట్ లూజ్గా కంఫర్టబుల్గా ఉతికిన బట్టలు, అంటే పడుకుని లేసిన బట్టల్లో ఏంటంటే పడుకుని లేసే బట్టల్లో ఆ నిద్ర యొక్క వైబ్రేషన్స్ ఉంటాయి. అదే మంచిగా ఉతికిన బట్టలు అయితే ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, ఉతికిన బట్టలు వేసుకున్న వెంటనే మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది కూడా, మైండ్ కూడా అలాగే ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఏదో ఈ కలర్ బట్టలే వేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవద్దు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మెడిటేషన్ అనేటువంటి మనసుతో చేసేటువంటిది, పరమాత్మ మీద ఏకాగ్రం చేసేటువంటిది, స్వయం మీద ఏకాగ్రం చేసేటువంటిది. సో ఇదే ప్లేస్లో చేయాలి, ఇలాగే చేయాలి అని ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవద్దు. రిస్ట్రిక్షన్స్ పెట్టుకునే కొద్దీ మనకి ఇది చేయడం కష్టమవుతుంది. మీకు అవకాశం ఉంటే ఒక పార్కుకి వెళ్ళండి. అన్నిటికన్నా బెస్ట్ మెడిటేషన్ రూమ్. ప్రతి బ్రహ్మకుమారి సేవాస్థానంలోనూ ఒక మెడిటేషన్ రూమ్ అని డెడికేటెడ్గా ఉంటుంది. అక్కడ అందరూ వచ్చి మెడిటేషనే చేస్తారు కాబట్టి అక్కడ ఏకాగ్రత త్వరగా కుదురుతుంది. చూడండి, 10 మంది మాట్లాడుతున్న వాళ్ళ మధ్య ఏకాగ్రత కుదరడం వేరు, చుట్టూ నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశంలో ఏకాగ్రత కుదరడం వేరు కదా. కాబట్టి అక్కడ మెడిటేషన్ రూమ్కి వచ్చి చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ అటెన్షన్, ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ప్లేస్తోనూ, సమయంతోనూ, వయసుతోనూ, మనం వేసుకున్న డ్రెస్సుతోనూ, వేటిలతో కూడా మెడిటేషన్కి సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని చేయొచ్చు.
మరి వీటితో వెయిట్తో సంబంధం లేదు, అసలు మెడిటేషన్లో ఏం చేయాలి, ఇది చాలామందికి డౌట్. కూర్చున్నాం సిస్టర్, మాకు తర్వాత ఏం చేయాలో మాకు తెలియలేదంటారు. పాపం ఉదయం లెగుస్తారు, ఫ్రెష్ అవుతారు, మంచి ఉతికిన బట్టలు వేసుకుంటారు, కూర్చుంటారు. తర్వాత ఏం చేయాలి? బ్లాంక్. ఇంకా బోర్ కొట్టి 2 నిమిషాల్లో లెగిసిపోతారు. సో మెడిటేషన్ చెయ్యాలి అంటే కరెక్ట్ పద్ధతితో నేర్చుకోవడం చాలా ముఖ్యం. అందుకనే యోగం కన్నా ముందు యోగం గురించి జ్ఞానం ఇంపార్టెంట్. అంటే హౌ టు డూ ఇట్, ఎలా చేయాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. పద్ధతి ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం దాన్ని ఆచరించగలుగుతాం. కాబట్టి వచ్చే ఎపిసోడ్స్లో మనం మెడిటేషన్ పద్ధతి ప్రక్రియ మనం నేర్చుకుందాం. ఓం శాంతి.